హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ. మనకు సీటెట్కు సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో మనం ఇందులో ప్రధానంగా ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చేసుకోవచ్చు, మనకు లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది, ఎగ్జామ్ డేటు, అదేవిధంగా టెస్ట్ ప్యాటర్ను, సిలబస్, మనకు మీడియం ఆఫ్ ఎగ్జాము, అదేవిధంగా సీటెట్ గురించి అయితే పూర్తి వివరాలు చూసే ప్రయత్నం చేద్దాం. మనం ప్రధానంగా చూసుకుంటే మనకు ఆన్లైన్ అప్లికేషన్స్ మార్చి 7th నుంచి మనకు ఏప్రిల్ 2 వరకు అయితే అప్లై చేసుకోవచ్చు అంటూ డేట్ ఇవ్వడం జరిగింది. మనకు ఏప్రిల్ 2 నైట్ 11:59 PM వరకు కూడా ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు. పేమెంట్కి సంబంధించి కూడా మనకు ఏప్రిల్ 2 నైట్ 11:59 లోపే పేమెంట్ చేసుకోవాలి. ఎవరైతే సీటెట్కు అప్లికేషన్ చేసుకుంటారో వారైతే లాస్ట్ డేట్ వరకు అయితే వెయిట్ చేసే ప్రయత్నం చేయకండి. ఎందుకంటే లాస్ట్ మూమెంట్లో మనకి సర్వర్ బిజీ అయ్యి మనకు అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యే అవకాశం ఉండదు. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మనకు ఏప్రిల్ 2 అంటే మనకు ఈ మార్చిలోనే కంప్లీట్ చేసుకునే ప్రయత్నం చేయండి. మనకు ఎగ్జామ్ డేట్ వచ్చి జూలై 7th కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు చూసే ప్రయత్నం చేద్దాం. మనం ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు మాత్రం ఫోటో సిగ్నేచర్ అయితే మనకు జేపీజీ ఫార్మాట్లో స్కాన్ చేసి పెట్టుకోవాలి. ఇందులో మనకి ఫోటో 10 to 100 KB మధ్యలో ఉంచుకోవాలి. అదేవిధంగా సిగ్నేచర్ కూడా 3 to 30 KB మధ్యలో సెట్ చేసి పెట్టుకోవాలి. ఫోటో సిగ్నేచర్ అయితే జేపీజీ ఫార్మాట్లో స్కాన్ చేసి పెట్టుకోండి. మనకు ఎగ్జామ్ ఫీజు వచ్చి జనరల్ మరియు ఓబీసీ నాన్ క్రిమినల్ క్యాండిడేట్స్కి అయితే పేపర్ 1 లేదా పేపర్ 2కి సింగిల్ పేపర్కి అప్లై చేసుకుంటే 1000 రూపీస్, అదేవిధంగా బోత్ పేపర్స్ అప్లై చేసుకుంటే 1200 రూపీస్. మనకు ఎస్సీ, ఎస్టీ అండ్ డిఫరెంట్ ఏబుల్డ్ పర్సన్స్ అయితే పేపర్ 1 లేదా పేపర్ 2కి అయితే 500 రూపీస్, అదేవిధంగా బోత్ పేపర్స్ అప్లై చేసుకుంటే 600 రూపీస్ అంటూ మనకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు మాత్రం నేమ్ కానీ, ఫాదర్ నేమ్ కానీ, మదర్ నేమ్ కానీ, డేట్ ఆఫ్ బర్త్ కానీ మనకు 10th క్లాస్ మెమోలో ఏ విధంగా ఉందో సేమ్ యాస్టిజ్గా ఉండాలి. సో ఇది కనుక మ్యాచ్ కాకపోతే మనం ఎగ్జామ్ రాసి కూడా వేస్ట్ అవుతుంది. సో అభ్యర్థులు అయితే ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. మనకు అప్లికేషన్ ప్రాసెస్ మాత్రం ఓన్లీ ఆన్లైన్లో చేసుకోవాలి. దానికి సంబంధించి అఫీషియల్ వెబ్సైటు ctet.nic.in, ఇది అఫీషియల్ వెబ్సైట్ మనకి. అదేవిధంగా మనం ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు కానీ మనకు ఫర్దర్గా ఏదైనా ఇష్యూస్ ఉంటే మాత్రం మనకి ఇక్కడ అఫీషియల్ మెయిల్ ఐడి కూడా ఇవ్వడం జరిగింది. మనకు ctet.cbse@nic.in, ఇది అఫీషియల్ మెయిల్. దీనికి మనం ఏదైనా క్వైరీ ఉంటే, ఏదైనా ఇష్యూ ఉంటే మనకు దీనికి మెయిల్ చేసి మన ప్రాబ్లం అయితే సాల్వ్ చేసుకోవచ్చు. అదేవిధంగా అఫీషియల్ వెబ్సైట్లో కూడా కొంత డేటా అయితే చెక్ చేసుకోవచ్చు. ఇది మనకు అఫీషియల్ మెయిల్ ఐడి. సో మన ఎగ్జామ్స్కి సంబంధించి షెడ్యూల్ చూసుకుంటే మనకు జూలై 7th పేపర్ 2 మరియు పేపర్ 1 కూడా రెండు ఒకే రోజు కండక్ట్ చేయడం జరుగుతుంది. సో పేపర్ 2 వచ్చి మనకు మార్నింగ్ 9:30 AM to 12 PM వరకు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది 2.5 hours ఉంటుంది. మనకు పేపర్ 1 ఆఫ్టర్నూన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. మనకు 2 PM to 4:30 PM వరకు. ఇది కూడా మనకు 2.5 hours ఎగ్జామ్స్ అయితే ఉంటుంది. మనకు ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు పేమెంట్ చేసిన తర్వాత మనకు స్టేటస్ ఈజ్ నాట్ ఓకే అని చెప్పి వస్తే మాత్రం పేమెంట్ కానట్టు. సో మళ్ళీ మనం పేమెంట్ చేసుకోవాలి. అదేవిధంగా స్టేటస్ ఈజ్ నాట్ సక్సెస్ఫుల్ అని చెప్పి వచ్చినప్పుడు కూడా మనకు పేమెంట్ అయితే సక్సెస్ కానట్టు. సో మళ్ళీ మనం పేమెంట్ చేసుకోవాలి. ఈ రెండు సందర్భాల్లో మాత్రం మనకు పేమెంట్ అయితే రీఫండ్ రావడం జరుగుతుంది. సో కాబట్టి మనం అగైన్ మళ్ళీ పేమెంట్ చేసిన తర్వాతే మనకు అప్లికేషన్ ప్రాసెస్ అయితే సక్సెస్ఫుల్ అని చెప్పి రావడం జరుగుతుంది. అదేవిధంగా మనం ఎగ్జామ్ సంబంధించి టెస్ట్ ప్యాటర్న్, సిలబస్ చూసుకునే ప్రయత్నం చేద్దాం. మనకు సీటెట్కి సంబంధించి క్వశ్చన్స్ అయితే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. సో ఇందులో అయితే మనకు ప్రధానంగా నెగిటివ్ మార్కింగ్ అయితే లేదు కాబట్టి మనకు ఆల్ క్వశ్చన్స్ అయితే అటెంప్ట్ చేసుకోవచ్చు. ఇందులో మనకి పేపర్ 1కి సంబంధించి 1 to 5th క్లాస్ వరకు ఎలిజిబిలిటీ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా పేపర్ 2కి సంబంధించి క్లాస్ 6 to 8th క్లాస్ వరకు టీచింగ్కు ఎలిజిబిలిటీ ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ చూసుకుంటే పేపర్ 1 అనేది ఎస్జిటి క్యాండిడేట్స్, అదేవిధంగా పేపర్ 2 అనేది స్కూల్ అసిస్టెంట్ క్యాండిడేట్స్ అంటూ మనకు ప్రధానంగా అయితే చూసుకోవచ్చు. బోత్ పేపర్స్ రాసిన వాళ్ళకైతే మనకు పేపర్ 1 అండ్ పేపర్ 2 సంబంధించి చూసుకుంటే వీరు క్లాస్ 1 to 5th వరకు, అదేవిధంగా క్లాస్ 6 to 8th వరకు బోత్ క్లాసులకైతే వీళ్ళు టీచింగ్ చేసుకోవచ్చు. మనం పేపర్ 1కి సంబంధించి ప్రైమరీ స్టేజీ మనకి ఎగ్జామ్ అయితే 2.5 hours ఉంటుంది. సో దీనికి సంబంధించి సిలబస్, అదేవిధంగా దీనికి సంబంధించి క్వశ్చన్స్, మార్క్స్ చూసే ప్రయత్నం చేద్దాం. మనకు పేపర్ 1కి సంబంధించి మనకైతే 5 సబ్జెక్టులు ఉంటాయి. ఇందులో చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాలజీకి సంబంధించి 30 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. మనకు 30 మార్క్స్ ఉంటాయి. అదేవిధంగా మ్యాథమెటిక్స్ నుంచి 30 క్వశ్చన్స్, అదేవిధంగా 30 మార్క్స్ ఉంటుంది. ఎన్విరాన్మెంటల్ స్టడీస్ నుంచి 30 క్వశ్చన్స్, 30 మార్క్స్ ఉంటుంది. మనకు లాంగ్వేజ్ 1కి సంబంధించి చూసుకుంటే తెలుగు రాష్ట్రాల వాళ్ళైతే తెలుగు ఉంటుంది. సో దీనికి 30 క్వశ్చన్స్, 30 మార్క్స్ ఉంటాయి. మనకు లాంగ్వేజ్ 2 సంబంధించి చూసుకుంటే తెలుగు రాష్ట్రాల అయితే ఇంగ్లీష్ ఉంటుంది. సో 30 క్వశ్చన్స్, అదేవిధంగా 30 మార్క్స్ ఉంటుంది. టోటల్గా మనకు
150 క్వశ్చన్స్కి 150 మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే మనకు ఈచ్ క్వశ్చన్స్కి 1 మార్క్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇందులో మనకు నెగిటివ్ మార్కింగ్ అయితే లేదు కాబట్టి మీరు 150 క్వశ్చన్స్కి 150 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసుకోవచ్చు. ఇది మనకు పేపర్ 1కి సంబంధించి సిలబస్. ఇందులో మనం లాంగ్వేజ్కి సంబంధించి చూసుకుంటే లాంగ్వేజ్ 1 మరియు లాంగ్వేజ్ 2కి సంబంధించి వీటికి సంబంధించిన కోర్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు లాంగ్వేజ్ 1 మరియు లాంగ్వేజ్ 2కి సంబంధించి కోర్స్ అయితే మీరు ఎంటర్ చేయవలసి ఉంటుంది. లాంగ్వేజ్ 1కి అయితే మనకు తెలుగు కాబట్టి 18 కోడ్, లాంగ్వేజ్ 2కి సంబంధించి మనకు ఇంగ్లీష్ కాబట్టి కోడ్ అయితే నెంబర్ 1 వేసుకోవచ్చు. ఇది వారి యొక్క లాంగ్వేజ్ ప్రిపరేషన్ బట్టి వారికి సంబంధించిన కోడ్ అయితే ఎంటర్ చేసుకోవచ్చు. మనకు పేపర్ 2కి సంబంధించి సిలబస్ మరియు టెస్ట్ ప్యాటర్న్ చూసుకుంటే మనకు ఎగ్జామ్ అయితే 2.5 అవర్స్ ఉంటుంది. ఇందులో మనకి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాలజీ ఉంటుంది. ఇది సోషల్ స్టడీస్ వాళ్ళకి, అదేవిధంగా సైన్స్ స్టడీస్ వాళ్ళకి ఇద్దరికి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాలజీ ఉంటుంది. అదేవిధంగా మనకు మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ అనేది ఎవరైతే మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ టీచర్స్ చదువుతారో వారికి మాత్రమే అవకాశం ఉంటుంది ఈ పేపరు, వేరే వాళ్ళకు ఉండదు. అదేవిధంగా సోషల్ స్టడీస్ అండ్ సోషల్ సైన్స్కి సంబంధించి చూసుకుంటే ఎవరైతే సోషల్ స్టడీస్ లేదా సోషల్ సైన్స్ చదువుతారో వారికి మాత్రమే సోషల్ స్టడీస్ లేదా సోషల్ సైన్స్ పేపర్ ఉంటుంది. ఈ 2 పేపర్లు అయితే అందరికీ ఉండవు. సో వారి యొక్క సబ్జెక్టులను బట్టి ఈ పేపర్లు అయితే డిఫరెంట్గా ఉంటాయి. అదేవిధంగా లాంగ్వేజ్ 1కి సంబంధించి చూసుకుంటే ఇది అందరికీ ఉంటుంది, కంపల్సరీ పేపరు. అదేవిధంగా లాంగ్వేజ్ 2కి సంబంధించి చూసుకుంటే ఇది కూడా అందరికీ ఉంటుంది. వాటికి సంబంధించి క్వశ్చన్స్ మార్క్స్ చూసుకుంటే చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాలజీ నుంచి మనకు 30 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది, 30 మార్క్స్ ఉంటాయి. అదేవిధంగా మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్కి సంబంధించి చూసుకుంటే 60 క్వశ్చన్స్ 60 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. సోషల్ స్టడీస్ లేదా సోషల్ సైన్స్ సంబంధించి చూసుకుంటే 60 క్వశ్చన్స్కి 60 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. మనకు లాంగ్వేజ్ 1కి సంబంధించి చూసుకుంటే 30 క్వశ్చన్స్ 30 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. మనకు లాంగ్వేజ్ 2కి సంబంధించి చూసుకుంటే 30 క్వశ్చన్స్ 30 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. సో టోటల్గా మనకు 150 క్వశ్చన్స్కి 150 మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది మనకు పేపర్ 2కి సంబంధించి సిలబస్ అండ్ మార్క్స్. మనకు ఎగ్జామ్ వచ్చి మన క్వశ్చన్ పేపర్ మాత్రం బైలింగ్వల్లో ఉంటుంది, హిందీ అండ్ ఇంగ్లీషు. సో మనకు ఎగ్జామ్ పేపర్ మాత్రం తెలుగులో అయితే లేదు. సో కాబట్టి అభ్యర్థులు ఇంగ్లీషు లేదా హిందీలో మాత్రమే రాయవలసి ఉంటుంది. సో క్వాలిఫైయింగ్ మార్క్స్ చూసుకుంటే 60% స్కోర్ చేస్తే మాత్రం క్వాలిఫై అయినట్టుగా మనకి ఇవ్వడం జరుగుతుంది. సో మనకు స్టేట్ టెట్ అదేవిధంగా సెంట్రల్ టెట్కి సంబంధించి చూసుకుంటే మనకు స్టేట్ టెట్లో ఎన్ని మార్క్స్ వస్తే క్వాలిఫైయో మనకు సెంట్రల్ టెట్కు సంబంధించి కూడా అన్ని మార్క్స్ వస్తే క్వాలిఫైగా తీసుకోవడం జరుగుతుంది. సో సెంట్రల్కి సంబంధించి చూసుకుంటేనేమో 60% వస్తే క్వాలిఫై, మనకు స్టేట్కి సంబంధించి చూసుకుంటే మనకు సెంట్రల్ టెట్లో స్టేట్ టెట్కు సమానమైన మార్క్స్ వస్తే క్వాలిఫై అయినట్టుగా మనకు తీసుకోవడం జరుగుతుంది. మనకు సెంట్రల్ టెట్కి సంబంధించి చూసుకుంటే ఇదైతే లైఫ్ టైం వ్యాలిడిటీ ఇవ్వడం జరుగుతుంది. సో ఒక్కసారి క్వాలిఫై అయితే మనకు లైఫ్ లాంగ్ ఇదైతే మనకు వ్యాలిడిటీ ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసేటప్పుడు ఎగ్జామ్ సెంటర్కి సంబంధించి మనకు 4 డిఫరెంట్ సిటీస్ అయితే అందుబాటులో ఉంటాయి. సో మనం వాటికి సంబంధించి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సిటీస్ కూడా మనకు తెలంగాణలో అయితే హైదరాబాదు అండ్ వరంగల్ ఉన్నాయి. సో ఆంధ్రప్రదేశ్లో అయితే గుంటూరు, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ నుంచి. తెలంగాణ నుంచి హైదరాబాద్ అండ్ వరంగల్ ఎగ్జామ్ సిటీస్ అయితే అందుబాటులో ఉన్నాయి. ఇవి మనకు సిటీ సెంటర్స్ అయితే 4 ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఎవరైతే డిఫరెంట్ ఏబుల్డ్ క్యాండిడేట్స్ ఉంటారో వారికైతే మనకు ఈచ్ పేపర్కి 50 మినిట్స్ అయితే ఎక్స్ట్రా ఇవ్వడం జరుగుతుంది. సో వారైతే దాదాపు 1 అవర్ అయితే ఎక్స్ట్రా టైం తీసుకొని ఎగ్జామ్ రాసుకోవచ్చు. పేపర్ 1కి సంబంధించి సిలబస్ చూసుకుంటే చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాలజీ నుంచి 30 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ఇందులో మనకి చైల్డ్ డెవలప్మెంట్కి సంబంధించి 15 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. వాటికి సంబంధించిన సబ్ కాన్సెప్ట్ కూడా మనకు ఇవ్వడం జరిగింది. సో మీరు ఇక్కడ చూసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఇందులోనే మనకి కాన్సెప్ట్ ఆఫ్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అండ్ అండర్స్టాండింగ్ చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్కి సంబంధించి 5 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. అదేవిధంగా మనకు లెర్నింగ్ అండ్ పెడగాలజీకి సంబంధించి 10 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. మొత్తం అయితే మనకు 30 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. అదేవిధంగా మ్యాథమెటిక్స్ నుంచి 30 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. వీటికి సంబంధించి కంటెంట్ నుంచి 15 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. దానికి సంబంధించి టాపిక్స్ కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి, చూసుకోవచ్చు. అదేవిధంగా పెడగాగికల్ ఇష్యూస్ సంబంధించి 15 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ఇది మనకు మ్యాథమెటిక్స్ సంబంధించి క్వశ్చన్స్. అదేవిధంగా ఎన్విరాన్మెంటల్ స్టడీస్ సంబంధించి చూసుకుంటే మొత్తం 30 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ఇందులో మనకి కంటెంట్ నుంచి 15 క్వశ్చన్స్, అదేవిధంగా పెడగాగికల్ ఇష్యూస్ నుంచి 15 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. అదేవిధంగా లాంగ్వేజ్ 1కి సంబంధించి చూసుకుంటే 30 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇందులో మనకి లాంగ్వేజ్ కాంప్రహెన్షన్ నుంచి 15 క్వశ్చన్స్, అదేవిధంగా పెడగాగి ఆఫ్ లాంగ్వేజ్ డెవలప్మెంట్ నుంచి 15 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. మనకు లాంగ్వేజ్ 2కి సంబంధించి చూసుకుంటే 30 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇందులో
కాంప్రహెన్షన్ నుంచి 15 క్వశ్చన్స్, అదేవిధంగా పెడగాగి ఆఫ్ లాంగ్వేజ్ డెవలప్మెంట్ నుంచి 15 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. మొత్తం 30 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా పేపర్ 2 సంబంధించి చూసుకుంటే మనకు చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి నుంచి 30 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ఇందులో మనకి చైల్డ్ డెవలప్మెంట్ ఎలిమెంటరీ స్కూల్ చైల్డ్కి సంబంధించి 15 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇందులోనే కాన్సెప్ట్ ఆఫ్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అండ్ అండర్స్టాండింగ్ చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్కి సంబంధించి 5 క్వశ్చన్స్, అదేవిధంగా లెర్నింగ్ అండ్ పెడగాగి నుంచి 10 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. మొత్తం అయితే 30 క్వశ్చన్స్. అదేవిధంగా మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ సంబంధించి చూసుకుంటే 60 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇందులో మ్యాథమెటిక్స్ నుంచి 30 క్వశ్చన్స్, అదేవిధంగా ఇందులో కంటెంట్కి సంబంధించి 20 క్వశ్చన్స్, అదేవిధంగా పెడగాగి ఇష్యూస్కి సంబంధించి 10 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. మొత్తం 30 క్వశ్చన్స్. ఇందులో మనకి సైన్స్ నుంచి 30 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. సైన్స్లో మనకు కంటెంట్ నుంచి 20 క్వశ్చన్స్, అదేవిధంగా మనకు పెడగాగికల్ ఇష్యూస్కి సంబంధించి 10 క్వశ్చన్స్, మొత్తం 30 క్వశ్చన్స్ సైన్స్ నుంచి రావడం జరుగుతుంది. అదేవిధంగా సోషల్ స్టడీస్, సోషల్ సైన్స్ సంబంధించి చూసుకుంటే మొత్తం 60 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇందులో మనకి కంటెంట్ నుంచి 40 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. కంటెంట్లో మనకి హిస్టరీ, అదేవిధంగా జాగ్రఫీ, అదేవిధంగా సోషల్ అండ్ పొలిటికల్ లైఫ్ మనకు 40 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. రిమైనింగ్ 20 క్వశ్చన్స్ చూసుకుంటే మనకి పెడగాగికల్ ఇష్యూస్ నుంచి 20 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ఇది మనకు సోషల్ స్టడీస్ అండ్ సోషల్ సైన్స్కి సంబంధించి క్వశ్చన్స్. అదేవిధంగా మనకు లాంగ్వేజ్ 1కి సంబంధించి చూసుకుంటే 30 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇందులో మనకి లాంగ్వేజ్ కాంప్రహెన్షన్ నుంచి 15 క్వశ్చన్స్, అదేవిధంగా పెడగాగి ఆఫ్ లాంగ్వేజ్ డెవలప్మెంట్కి సంబంధించి 15 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. మనకు లాంగ్వేజ్ 2కి సంబంధించి చూసుకుంటే 30 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇందులో కాంప్రహెన్షన్ నుంచి 15 క్వశ్చన్స్, పెడగాగి ఆఫ్ లాంగ్వేజ్ డెవలప్మెంట్ నుంచి 15 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇది మనకు లాంగ్వేజ్ 2కి సంబంధించి క్వశ్చన్స్. చూసారుగా, ఇది మనకు సీటెట్కి సంబంధించి టెస్ట్ ప్యాటర్న్, సిలబస్, క్వశ్చన్స్ ఎన్ని వస్తున్నాయి, మనకి ఎన్ని మార్కులకు ఉంటుంది, నెగిటివ్ మార్కింగ్ మరియు మీడియం ఆఫ్ లాంగ్వేజ్ పూర్తి వివరాలు అయితే చూసే ప్రయత్నం చేశాం. ఇందులో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ, మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దానిపైన మీకు పూర్తి వివరాలు అయితే అందించే ప్రయత్నం చేస్తాను. ఇదే విధంగా మన ఛానల్ అయితే ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం అయితే మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను. మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. హ్యావ్ ఎ నైస్ డే.